విధంగా మారితే గుండెపోటు ఖాయం. మన శరీరంలో నరాలకు రక్త ప్రసరణ సమన్వయంగా సక్రమంగా జరగాలి. ఒకవేళ రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోతే గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. గుండె ఆగిపోతుంది. కాబట్టి రక్తనాళాలు మూసుకుపోకుండా నిరోధించడం అనేది చాలా ముఖ్యం. దీనికోసం మన లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. గుండెపోటు అనేది కేవలం ఒక్క క్షణంలోనే మనిషిని విగత జీవిగా మార్చేస్తుంది. అందుకే గుండెపోటు వచ్చే ముందు కనిపించే కొన్ని లక్షణాలను గుర్తిస్తే ఆ ప్రమాదం నుంచి బయటపడవచ్చు. ఇప్పటికే చాలా మంది వైద్యులు గుండెపోటు వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయనే దానిపై అవగాహన కల్పించారు. అందులో అత్యంత ముఖ్యమైనది కళ్ళలో కొన్ని మార్పులు వస్తాయి. కళ్ళలో ఆ మార్పులు కనిపిస్తే ఖచ్చితంగా గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతూ ఉంటారు. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం. గుండె పనితీరులో లయ తప్పినప్పుడు లేదా శరీరంలోని నరాలకు రక్త ప్రసరణ సక్రమంగా జరగనప్పుడు మన శరీరంలో ఆటోమేటిక్గా కొన్ని మార్పులు సంభవిస్తాయి. సాధారణంగా నిద్ర లేకపోవడం వల్ల కళ్ళు ఉబ్బుకుంటాయి. కానీ తగినంత నిద్రపోయినా కూడా కళ్ళు వాచిపోతున్నట్లయితే ఇది గుండె పనితీరు సరిగ్గా లేకపోవడం వల్లనే అని అర్థం చేసుకోవాలి. గుండె పనితీరు సరిగ్గా లేకపోవడం వల్ల కళ్ళ కింది భాగంలో ద్రవం పేరుకుపోతుంది. అందుకే కళ్ళు ఉబ్బినట్లు కనిపిస్తే దానిని అస్సలే నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి పెను ప్రమాదంగా మారే అవకాశాలు చాలా ఉంటాయి. కళ్ళకు రక్త ప్రసరణ సరిగ్గా లేకపోతే కళ్ళ కింద ముడతలు వస్తాయి. అలాగే కళ్ళ చుట్టూ పసుపు రంగు బుడగలు ఏర్పడతాయి. ఎప్పుడైతే గుండె పనితీరు సరిగ్గా ఉండదో అలాగే గుండె సమస్యలు ఉంటాయో అప్పుడే ఇలాంటివి ఏర్పడతాయి. దీనిని వైద్య భాషలో జాంతెలాస్మాస్ అంటారు. మన కళ్ళ చుట్టూ ఉన్న రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలతో బాధపడేవారు ఈ సమస్యను నియంత్రించుకుంటే గుండె సమస్యలు అత్యంత తొందరగా మీ దగ్గరికి వచ్చేస్తాయి. కళ్ళు ఎప్పుడూ తేమగానే ఉంటాయి. ఒకవేళ అవి పొడిబారినట్లు అనిపిస్తే వాటికి రక్త ప్రసరణ సరిగ్గా లేదని అర్థం చేసుకోవాలి. దాని అర్థం గుండె సరిగ్గా పనిచేయడం లేదని తెలుసుకుని వైద్యులను సంప్రదించాలి. అలాగే గుండెపోటు రావడానికి మరికొన్ని కారణాలు కూడా తెలుసుకుందాం. స్మోకింగ్ చేసేవారికి గుండెపోటు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సిగరెట్, పొగాకు, బీడీ పొగలోని రసాయనాలు రక్తాన్ని చిక్కగా చేసి సిరలు, ధమనుల లోపల గడ్డలు ఏర్పరుస్తాయి. సిరలు, ధమనుల గడ్డ కట్టడం, అడ్డంకులు ఏర్పడడం వల్ల గుండెపోటు ఆకస్మిక మరణానికి దారితీస్తుంది. పొగాకు మూలంగా రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి గుండె జబ్బులు, హార్ట్అటాక్ వచ్చే ప్రమాదం ఉంది. వీటిని దృష్టిలో ఉంచుకొని పొగ తాగే అలవాటుకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. హైపర్ టెన్షన్ కారణంగా హార్ట్అటాక్ వచ్చే అవకాశం ఉందని లవ్నీత్ బాత్రా అంటున్నారు. అధిక రక్తపోటు ధమనులకు సాగే గుణం తగ్గిస్తుంది, వాటిని దెబ్బతీస్తుంది. ఇలా గుండెకు ఆక్సిజన్ రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా గుండెపోటుకు దారితీస్తుంది. దీర్ఘకాలం పాటు రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటే రక్తనాళాలు, నరాలు దెబ్బతింటాయి. గుండెకు రక్తం సరఫరా కాకుండా అడ్డుకోవడమే కాకుండా ఆక్సిజన్, పోషకాల సరఫరా నెమ్మదిగా జరుగుతుంది. దీని కారణంగా గుండె పనితీరు మందగించి గుండెపోటుకు దారితీసే ప్రమాదం ఉంది. మన శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా పేరుకుపోతే గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే ముప్పు ఎక్కువవుతుంది. ఎక్కువగా రక్తంలో ప్రయాణించడం వల్ల గుండెకు వెళ్లే ధమనులలో అవరోధం ఏర్పడుతుంది. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే రక్త ప్రసరణకు అంతరాయం ఏర్పడి గుండెపోటుకు దారితీస్తుంది. కరోనరీ హార్ట్ డిసీజ్ మరణాలలో సుమారు 35% శారీరక శ్రమ లేకపోవడం వల్లే సంభవిస్తున్నాయని ఓ నివేదిక స్పష్టం చేసింది. డిజిటల్ యుగంలో గంటలు గంటలు కంప్యూటర్, ఫోన్ ముందు సమయం గడుపుతున్నారు. కానీ శరీర శ్రమకు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. మనం ఆరోగ్యంగా ఉండడానికి సరైన ఆహారం ఒక్కటే సరిపోదు. ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండడం అంతే ముఖ్యం. మీ గుండె ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి రోజుకు కనీసం అరగంట పాటు వ్యాయామం, వాకింగ్, కార్డియో ఎక్సర్సైజులు చేయండి. అధిక బరువు గుండెకు చేటే. బరువు పెరగడం వల్ల గుండె మరింత కష్టపడాల్సి వస్తుంది. అధిక బరువు కారణంగా ధమనుల్లో కొవ్వు పదార్థాలు పేరుకుపోతాయి. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులు దెబ్బతిన్నట్లయితే గుండెపోటుకు దారితీస్తుంది. కాబట్టి ఆహార, వ్యాయామాలతో బరువు పెరగకుండా చూసుకోవాలి. ఇక ఇటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో AP23 ఛానల్.